హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఈ వీడియోలో మటన్ తహారీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. అది కూడా మన ముస్లిం భాయ్ యొక్క స్టైల్ మే. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ట్విన్ చాట్ వ్లాగ్స్. ఇక మొదలెడదామా? సో ఫ్రెండ్స్, మనకైతే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, మెంతికూర, నిమ్మకాయ అయితే మొదటగా కావాలి. దానితో పాటు మనకు లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, పసుపు, కారము, గరం మసాలా, తగినంత ఉప్పు, సాజీరా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే తప్పకుండా కావాలండోయ్. సో ఫ్రెండ్స్, మనమైతే అరకిలో మటన్తో ఈరోజు మటన్ తహారీ తయారు చేయడం జరుగుతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని వీడియోలో చూపెట్టినట్టుగా పాత్రను పెట్టుకొని నూనెనైతే పోసేసుకోండి. ఆ తర్వాత మనము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వేసుకుంటే ఇంకా చాలా చక్కటి రుచి అయితే వస్తుంది. దీనితో పాటు మనము ఇలాచీ, అదేవిధంగా దాల్చిన చెక్క, లవంగాలు, కాస్తంత సాజీరాను కలుపుకొని దాన్ని చక్కగా కలపండి. ఇలా వీటినైతే నూనెలో చాలా జాగ్రత్తగా స్నానం చేయించండి. ఆ స్నానం అంటే కొద్దిగా వేగనివ్వండి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. ఉల్లిపాయలని కూడా వేసుకోండి. వీటిని చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోండి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కలుపుకోండి. ఆ తర్వాత పుదీనానైతే వేసుకోవాలి. దానితో పాటు మెంతి కూరను కూడా వేసుకోవాలి. చాలామంది మెంతి కూరను అయితే వేసుకోరు, కాకపోతే కొంతమంది ముస్లిం స్టైల్లో మెంతి కూరను అయితే వేసుకుంటారు. ఈ మెంతి కూర అనేది ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మనకు ఈ మటన్ తహారీలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. చాలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపునైతే యాడ్ చేసుకోండి. సో ఇట్స్ టైమ్ టు యాడ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ తహారీలో మటన్ వేయాలి కదా మామా, వేయి. ఇప్పుడు మామా ఈ విధంగా అయితే మటన్ వేసావు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కలుపు. ఇప్పుడైతే మనకు సరిపోయేంత అయితే ఉప్పును వేసుకోండి. ఉప్పు తక్కువ ఎక్కువ అవ్వకూడదు, ఎందుకంటే తహారీలో చాలా జాగ్రత్తగా ఉప్పును వేసుకోవాలి. మూత పెట్టేసి కాసేపు అలా సరదాగా తిరిగి వద్దాం పదండి. ఆహా మచ్చా, అరోమా చూడు మచ్చా, సూపర్. అయినా చికెన్ తహారీ కన్నా మటన్ తహారే జబర్దస్త్. అది కూడా ముస్లిం వాళ్ళ స్టైల్లో ఇంకా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మూతనైతే తీసేసుకొని కింద అడుగు అంటకుండా అయితే చూసుకోవాలి. చాలా సందర్భాలలో అయితే తహారీ చేసేటప్పుడు
అడుగైతే మాడిపోతూ ఉంటుంది. అది కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము టమాటాలనైతే యాడ్ చేసుకుందాము. కొద్దిగా పండు టమాటాలు అయితే కొద్దిగా ట్యాంగీ ఫ్లేవర్, అంటే కొద్దిగా పుల్లగా చక్కగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు చాలా చక్కగా ఉడుకుతాయి. టమాటాలను అయితే చాలా చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇలా గుజ్జు, ఆ టమాటా గుజ్జు మొత్తం అందులో ఇంకెంత వరకు అయితే ఉడకబెట్టుకొని చాలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. తర్వాత చక్కగా కారం మొత్తం అన్ని ముక్కలకు పట్టే విధంగా చాలా చక్కగా అయితే కలుపుకుందాము. సో ఫ్రెండ్స్, ఇలా మూతనైతే పెట్టేసుకొని ఒక 5 to 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే మనకు టెక్స్చర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, అసలైన తహారీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనమైతే ఎంత క్వాంటిటీలో బియ్యాన్ని వేసుకోవాలో అంత క్వాంటిటీకి సరిపోయేంత నీళ్ళనైతే మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ రకం బియ్యం వాడుతున్నారో మీకు తెలుసు కాబట్టి ఆ రకం బియ్యానికి సరిపోయేంత నీళ్లను మాత్రమే పోసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. ఇలా మరుగుతున్నప్పుడే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకోవాలి. సో చాలామంది అయితే గరం మసాలా ముందే వేసుకుంటారు, కాకపోతే ఇలా వేసుకోండి, మీకు చాలా ఎందుకంటే ఇది బియ్యానికి కూడా చాలా, అంటే మనం వండుకునే రైస్కి కూడా చాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. సో ఇప్పుడు మీరు టేస్ట్ చేసి ఉప్పు సరిపడకపోతే ఇదే దశలో మీరైతే ఉప్పును యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉప్పునైతే యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనమైతే శుభ్రం చేసుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోండి. రైస్ని అయితే చాలా చక్కగా అయితే కలుపుకోండి. చాలామంది తహారీకి బాస్మతి రైస్ యూజ్ చేయరా అని అడుగుతారు. కాకపోతే బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైసే చాలా బాగుంటుందండి. ఇలా 1-2 సార్లు మూతను తీస్తూ మనం రైస్ని అయితే ముక్కలతో సహా ఈ ఆయిల్, ఈ మంచి మసాలా ఫ్లేవర్స్ అంతటా స్ప్రెడ్ అయ్యేటట్టు చక్కగా 1-2 సార్లు అయితే కలుపుకోవాలి. తర్వాత మనం మూతను పెట్టేసుకొని రైస్ ఒక 50% ఉడికిన తర్వాత అందులో మనము కొద్దిగా కరివేపాకునైతే కలుపుకోవాలి. ఇలా కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఫ్రెండ్, అద్భుతం. సో ఫైనల్లీ మనం ఇప్పుడైతే నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాము. ఇలా మనం నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం రైతాను అయితే తయారు చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మన తహారీ, మటన్ తహారీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొద్దిగా ఇంతకుముందు వేసుకున్న కొత్తిమీర కాకుండా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర దీనిపైన మనం అలా వేసేసుకొని కాసేపు ఒక 5 to 10 minutes అయితే మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వెయిట్ చేయడమే. సో ఇలా మనము
కొత్తిమీరనైతే వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. మన వేడి వేడి మటన్ తహారీ రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, మన వేడి వేడి మటన్ తహారీ అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకొని తినేయడమే. సో ఫ్రెండ్స్, మన వేడి వేడి మటన్ తహారీ అయితే రెడీ అయిపోయింది. ఇక తగ్గేదే లేదు, తినేద్దాము. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇదండి మన మటన్ తహారీ ఇన్ ముస్లిం స్టైల్. మీకు కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.